ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ. అరే ఏమైతుందిరా భయ్ మన సొసైటీకి పొద్దున్న లేస్తే దారుణాలే చూడాల్సి వస్తుంది. ఒక 32 ఓల్డ్ మహేంద్ర రెడ్డి అనే వ్యక్తి జనరల్ సర్జన్ ఇతను. కృతికా రెడ్డి అనే అమ్మాయితోని మే 26, 2024 పెళ్ళయింది. హ్యాపీగానే ఉన్నారు. సచ్ అ లవ్లీ కపుల్ దే ఆర్. ఏమైందో ఏమో తెలీదు. కొన్ని డేస్ తర్వాత ఆమెకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడంతోని ఇతనికి ఆ అమ్మాయి అంటే బోర్ కొట్టేసింది. వేరే అమ్మాయితోని రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. కృతికాకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ ఇంట్లో మరతాహలి అనే ప్లేస్‌లో బెంగుళూరులో ఉండేది. ఒకరోజు సడెన్‌గా అన్‌కాన్షియస్ అయి పడిపోయింది. సో, ఇతను ఎవరైతే ఉన్నారో మహేంద్ర రెడ్డి డాక్టర్ కాబట్టి ఆమెకి మెడికేషన్ ఇవ్వడానికి ఇంటికి విజిట్ అయ్యి ఐవీ ఇంజెక్షన్స్ ఆమెకిచ్చిండు. దాంట్లో ఇతని ప్రొఫెషన్ యూజ్ చేసి అనస్థీషియా డోస్ ఆ ఇంజెక్షన్‌లో కలిపి ఆమెకి ఇంజెక్ట్ చేసిండు. కృతికాకి ఈ మహేంద్ర రెడ్డి అనే అతను 2 డేస్ అనస్థీషియా డోస్ ఇంజెక్షన్‌లో ఇస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయి మళ్ళీ అన్‌కాన్షియస్ అయింది. ఏప్రిల్ 23, 2025 ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు డిక్లేర్ చేశారు దట్ తను చనిపోయింది అని చెప్పి. ఈ మహేంద్ర రెడ్డి అండ్ కృతికా రెడ్డి ఇద్దరు డాక్టర్సే అవ్వడంతోని ఎవరు అంత పట్టించుకోలేదు. నేచురల్ కాజ్ ఆఫ్ డెత్‌గానే చూసినారు. వీళ్ళ సిస్టర్ ఎవరైతే నిఖితా రెడ్డి ఉందో తనకి ఎక్కడో డౌట్ కొట్టి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడము, ఏమైందో అని చెక్ చేయిస్తే తెలిసిందేందంటే 6 మంత్స్ తర్వాత యాస్ పర్ ఎన్‌డీటీవీ రిపోర్ట్ అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రకారం తెలిసిందేందంటే, ఈ కృతికా రెడ్డి బాడీలో ఎక్కువ మొత్తంలో అనస్థీషియా డోస్ ఎక్కువయ్యి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వల్ల చనిపోయింది. ఈ మర్డర్ చేసిన విషయం ఈ మహేంద్ర రెడ్డి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అన్నోన్ పర్సన్ ఆమె ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయలేదు. ఆమెకి ఫోన్‌పేలో ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ అని మెసేజ్ పెట్టిండు. ఎంత దారుణం గదా! 6 మంత్స్ తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయ్యిండు. మామ ఇది నేను షార్ట్ వీడియోలో చేస్తున్నా. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో కావాలి అంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నేను ఇన్ డీటెయిల్ ఒక ఫుల్ వీడియో చేస్తా. థాంక్ యూ.